జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు. మునుగోడు, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో డబ్బులు పంచి ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ దెబ్బతీసిందని ధ్వజమెత్తారు. ప్రజల దృష్టి మళ్లించే డైవర్షన్ రాజకీయాలు చేయడం బీఆర్ఎస్ కి అలవాటేనన్నారు. ఎక్కడ ఉప ఎన్నిక జరిగితే అక్కడ డబ్బు సంస్కృతిని ప్రోత్సహించేది బీఆర్ఎస్ పార్టీ అని, ఆ సంస్కృతి తమకు లేదని, తాము ప్రజల ఆశీర్వాదంతోనే పోటీ పడతామన్నారు. ఎప్పటికైనా ప్రజల తీర్పే చివరికి గెలుస్తుందని మంత్రి అన్నారు. ప్రత్యేకించి ఒక చదువుకున్న వ్యక్తిని, ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిని మా నాయకత్వం సూచించింది. ఆ క్రమంలో మేము ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం. చేసిన పనులు చెప్పుకుంటూ వారి ఆశీర్వాదాన్ని కోరుతా ఉన్నాం. మా హుజురాబాద్ నియోజకవర్గం సంబంధించి ఏ విధంగా డబ్బులు ఏ విధంగా ఖర్చు చేసిందో చూసిండ్రు. ఎక్కడ ఎన్నిక వస్తే, దుబ్బాకకు సంబంధించి ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ ఆ విధమైన ఉప ఎన్నికలకు సంబంధించి డబ్బుల ప్రవాహం చేసింది తెలుసు. వారికి ఆ సంస్కృతిని పెట్టుకొని మా పైన నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో కలుగుతా ఉన్న విశ్వాసం, ఈరోజు ప్రజలందరూ కూడా కలుసుకొని పెద్ద మెజారిటీను ఈరోజు నవీన్ యాదవ్ను గెలిపిస్తారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తున్నారు అనే ఒక భయాందోళనతో ఈ విధంగా మాట్లాడటం, ఈ విధమైన ఆలోచనలు చేయటం వారి సంస్కృతికి నిదర్శనం.